చిన్న పెద్ద తేడా లేకుండా, ఆడ మగ భేదం లేకుండా, ఈ సీజను, ఆ సీజను అని కాకుండా అందరినీ విపరీతంగా ఇబ్బంది పెట్టేటటువంటి ఒక సమస్య ఉంది. ఇదే ఒంట్లో వేడి, హీట్. ఒకవేళ ఈ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఏం చేయాలి? దీన్ని ఎలా తగ్గించుకోవాలి? దీనికి సంబంధించిన సురక్షితమైన ఆయుర్వేద ఔషధాలు ఏమిటి? మీ ఇంట్లో మీరే తయారు చేసుకోగలిగే గృహ వైద్యం ఏమిటి? ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది శరీరంలో హీట్. దీన్ని ఎలా తగ్గించుకోవాలి అనేది తెలుసుకుందాం. ఈ శరీరంలో హీట్ అనేది చాలామంది ఫీల్ అయ్యేటటువంటి ఒక సిమ్టమ్. అయితే డాక్టర్లు దీన్ని పట్టించుకోరు. హీట్ అంటే ముందు థర్మామీటర్తో టెంపరేచర్ చూస్తారు. నార్మలే కదా, హైపోకాండ్రియా అని కొట్టి పాడేస్తూ ఉంటారు. కానీ చాలామంది ఈ సమస్యను ఫీల్ అవుతూ ఉంటారు. దీన్ని ఆయుర్వేదం గుర్తించింది. దీనికి సంబంధించినటువంటి చక్కటి అద్భుతమైన ఔషధాన్ని సూచించింది. వీటిని మనం తెలుసుకుందాం. చాలామందికి ఇదొక నిత్య నరకం. అంతర్గతంగా హీట్ని ఫీల్ అవుతూ ఉంటారు. అంటే కొన్ని అనారోగ్య సమస్యల వల్ల ఇది వస్తూ ఉంటుంది. వేడి లక్షణాలు కలుగుతూ ఉంటాయి. అయితే కొంతమందిలో మాత్రం ఏ ఫలానా వ్యాధి అని తేలదు. అయినప్పటికీ కూడా అస్పష్టంగా ఈ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేరు, కానీ లోపల మదన పడుతూ ఉంటారు. దీనివల్ల నిద్ర కరువు అవుతుంది, పని మీద శ్రద్ధ ఉండదు, విపరీతంగా టెన్షన్ పడుతూ ఉంటారు. కాళ్ళు, అలాగే చేతులు, అక్కడ శరీరం, వీటిలో మంటలుగా అనిపిస్తూ ఉంటుంది. తల పోటుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా కడుపులో మంటగా, మూత్రంలో మంటగా, ఆఖరికి మలద్వారంలో కూడా మంట, ఇలాంటివన్నీ అనుభవం అవుతూ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఒళ్ళంతా కూడా ఆవిరి వస్తున్నట్టుగా, సెగలు పొగలు వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఒళ్ళంతా వేడిగా ఉంటూ ఉంటుంది. ఈ లక్షణాలు సాధారణంగా ఉంటాయి. అయితే మరి ఈ సమస్య ఉంటే ఏం చేయాలి? దీనికి సంబంధించి చక్కటి ఆయుర్వేద వైద్యం ఉంది. ఇది మనం తెలుసుకుందాం. ఇది చాలా సురక్షితమైంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎవరైనా సరే దీన్ని వాడుకోవచ్చు. ఇలాంటి వాటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఒక అద్భుతమైనటువంటి వైద్యం. ఒక మంత్రం వేసినట్టుగా మీ హీట్ అంతా తగ్గిపోతుంది. దీనికి మీరు సిద్ధం చేసుకోవాల్సింది మర్రి పళ్ళు లేదా మేడి పళ్ళు, జీలకర్ర, అలాగే పటిక బెల్లం. ఇవి రెడీ చేసుకోండి. వీటిని ఉపయోగిస్తూ ఔషధాన్ని తయారు చేసుకోవాలి. చాలా సింపుల్. ఎండిన మర్రి పళ్ళని సంపాదించండి, లేదా మేడి పళ్ళు. అలాగే జీలకర్ర కాస్త వేయించి సిద్ధం చేసుకోవాలి. ఇంకా పటిక బెల్లం, ఈ పొడుల్ని సమానంగా తీసుకొని కలపాలి. అంటే వేయించి పొడి చేసుకున్నటువంటి జీలకర్ర పొడి, పటిక బెల్లం పొడి సమానంగా తీసుకొని ఉంచుకోండి. ఇప్పుడు పూటకి ఒక 2 గ్రాముల ఈ పొడిని 50 మిల్లీలీటర్ల నీళ్ళకి కలిపి తాగుతూ ఉండండి. అంటే సుమారుగా ఒక అరకప్పు నీళ్ళకి కలిపి తాగుతూ ఉండండి. దీంతో మీ వేడి మొత్తం గుంజేస్తుంది. చాలా సురక్షితమైంది, తేలికైంది. ఇంకొకటి, దీనికి మీరు సిద్ధం చేసుకోవాల్సింది సుగంధి పాల వేళ్ళు, అలాగే వట్టి వేళ్ళు. మామూలుగా ఎండాకాలం మనం వట్టి వేళ్ళ తడికలు వాడుతూ ఉంటామా, ఆ వట్టి వేళ్ళే. అలాగే ఎండు గులాబీ రేఖలు, ఇంకా జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, ఇంకా పటిక బెల్లం. ఇలా సిద్ధం చేసుకోండి. తయారీ చాలా సింపుల్. ఒక 50 గ్రాముల చొప్పున వీటిని తీసుకోవాలి. ఏమిటి? సుగంధి పాల వేళ్ళు, వట్టి వేళ్ళు, ఎండు గులాబీ రేఖల చూర్ణాలు, ఒక్కొక్కటి 50 గ్రామ్స్ చొప్పున. ఇక 25 గ్రామ్స్ చొప్పున తీసుకోవాల్సినవి జీలకర్ర, దీన్ని వేయించి పొడిని సిద్ధం చేసుకోవాలి. అలాగే ధనియాలు కూడా కాస్త వేయించి పొడి చేసుకోవాలి. ఇంకా దాల్చిన చెక్క చూర్ణం వేయించకుండా డైరెక్ట్గా పొడి చేసుకోవాలి. వీటిని 25 గ్రామ్స్ చొప్పున తీసుకోవాలి. ఈ మొత్తం చూర్ణాలకి సమానంగా, అంటే అన్నీ కలిపితే ఎంత ఉంటుందో అంత, అంటే దాదాపుగా 225 గ్రాములు పటిక బెల్లం పొడిని కలిపి ఔషధాన్ని సిద్ధం చేసుకోండి, నిల్వ చేసుకోండి. దీన్ని ఉదయము, సాయంత్రం పూటకి 2 నుంచి 3 గ్రాములు, అంటే ఒక అర టీ స్పూన్ చొప్పున ఈ గ్రాములు ఈ పొడిని తీసుకొని ఒక అరకప్పు నీళ్ళకి, అంటే సుమారుగా ఒక 50 మిల్లీలీటర్ల నీళ్ళకి కలిపి తాగుతూ ఉండండి. దీంతో ఒక మంత్రం వేసినట్టుగా మీ హీట్ మొత్తం పోతుంది. ఇంకొక అద్భుతమైన వైద్యం మీరు సిద్ధం చేసుకోవాల్సింది మేడి పండ్లు ఎండినవి, అలాగే రావి పండ్లు, మర్రి పళ్ళు అన్నీ ఎండినవి తీసుకోవాలి. ఇంకా పటిక బెల్లం రుచి కోసం ఇలా సిద్ధం చేసుకోండి. ఎండిన ఈ మేడి పళ్ళు, ఎండిన రావి పళ్ళు, ఎండిన మర్రి పళ్ళు, వీటన్నిటిని ఎండి ఉంటాయి కదా, వీటిని బాగా రోకట్లో దంచి లేదా గ్రైండర్లో వేసి దంచి వస్త్రగాళితం పడితే పొడి అవుతుంది. ఇప్పుడు అన్నింటినీ కలపండి. దీనికి సమానంగా, అంటే ఒక్కొక్కటి ఎంతో అన్ని ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకొని మొత్తం కలపండి. ఈ మొత్తం చూర్ణానికి సమానంగా పటిక బెల్లం పొడి కలపండి, నిల్వ చేసుకోండి. రోజు ఉదయం, సాయంత్రం ఒక 2 నుంచి అవసరం అనుకుంటే 5 గ్రాముల వరకు కూడా, అంటే అర టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ ఈ పొడిని
50 మిల్లీలీటర్ల పాలకి అంటే దాదాపుగా ఒక అరకప్పు పాలకి కలిపి ఆ నీళ్ళు కూడా కలిపి తాగుతూ ఉండండి. దీంతో మీ హీట్ అంతా పటాపంచలు అవుతుంది. ఇంకొక అద్భుతమైన వైద్యం మీరు సిద్ధం చేసుకోవాల్సింది జీలకర్ర, వెదురుప్పు. ఇది తెల్లగా ఉంటుంది, వెదురు గడల్లో మధ్యలో ఉంటుంది వెదురుప్పు అనేది. అసలు సిసలదైన దాన్ని దీన్ని తెచ్చుకోవాలి. వంశలోచన అన్న పేరుతోటి అమ్ముతారు. అలాగే పటికి బెల్లం పొడి ఇలా సిద్ధం చేసుకోండి. జీలకర్రని వేయించి పొడి చేసుకోండి 25 గ్రాములు. వెదురుప్పుని డైరెక్ట్గా తీసుకోండి 50 గ్రాములు. ఇది చూడటానికి గడ్డగట్టిన మైదా పిండిలాగా ఉంటుంది. దీన్ని మెత్తగా పొడి చేసుకోవాలి మళ్ళీ. అలాగే పటికి బెల్లం పొడి 75 గ్రాములు. అన్నింటినీ కలిపి ఉంచుకోండి. ఈ పొడిని ఉదయం సాయంత్రం కూడా పూటకి 2 గ్రాములు అంటే దాదాపుగా ఒక అర టీ స్పూన్ చొప్పున తీసుకొని ఒక అరకప్పు అంటే దాదాపుగా 50 మిల్లీలీటర్లు నీళ్ళ కలిపి తాగుతూ ఉండండి. ఇక ఇంకొక అద్భుతమైన విషయం, ఇవేమీ లేవు అనుకోండి, అందరిలో ఉండే 2 ముఖ్యమైన పదార్థాలు ఉంటాయి. ఇవే పాలు ఇంకా ఉల్లిపాయ. హీటుని గుంజేస్తుంది ఉల్లిపాయ. రాత్రిపూట ఒక 200 మిల్లీలీటర్ల పాలు దీన్ని తోడు పెట్టండి. దీనికి 25 నుంచి 50 గ్రాములు ఉల్లిపాయ ముక్కలు వేయండి. ఉదయం ఆ పదార్థం అంతా తింటూ ఉండండి. అంటే మరో మాట చెప్పంటే రైతాలాగా, పెరుగు పచ్చడిలాగా. దీంతో మీ హీటు తగ్గిపోతుంది. ఎండాకాలం ఎంత ఎండలైనా మిమ్మల్ని ఏం చేయలేవు. ఇంకొకటి చాలా రుచికరమైనటువంటి వైద్యం, హీట్ని గుంజేసే వైద్యం. దీనికి మీరు సిద్ధం చేసుకోవాల్సింది పెరుగు, అలాగే తాటి కలకండ, ఇంకా గులాబీ పూలు ఇలా సిద్ధం చేసుకోండి. రోజు 1 లేదా 2 సార్లు మీ అవసరాన్ని బట్టి 50 మిల్లీలీటర్ల పెరుగు, 5 గ్రాముల తాటి కలకండ, ఈ 2 కూడా మళ్ళీ ఇంకా తాజా గులాబీ పూలు వీటిని మిక్స్ చేసి మిక్సీలో వేసి బాగా కలిపేసేసి తాగుతూ ఉండండి. దీంతో ఆ హీట్ అంతా తగ్గుతుంది. ఇంకొకటి, ఇది కూడా చాలా అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. దీనికి మీరు సిద్ధం చేసుకోవాల్సింది ఈ వట్టి వేళ్ళు, అలాగే తుంగ ముస్తలు. ఇవి తుంగగడ్డలు, మన వాగుల దగ్గర తుంగగడ్డ ఉంటుంది కదా, దాని అడుగును ఉంటాయి. మీరు సేకరించుకోవాల్సిన పని లేదు, ఆయుర్వేదం మూలికల అంగళ్ళలో దొరుకుతాయి తుంగ ముస్తలు. అలాగే ఖర్జూరాలు, దీన్ని గంధ ఖర్జూరాలు అని కూడా అంటారు. అలాగే చందనం, ఇంకా జీలకర్ర. ఇలాగా మీరు సిద్ధం చేసుకోండి. వట్టివేళ్ళు, తుంగ ముస్తలు, ఖర్జూరాలు, చందనం, జీలకర్ర ఈ పొడుల్ని సమానంగా కలిపి ఉంచుకోండి. రాత్రిపూట ఒక 100 మిల్లీలీటర్ల నీళ్ళు తీసుకొని, అంటే దాదాపుగా ఒక కప్పు నీళ్ళు, ఈ నీళ్ళకి 5 గ్రాముల పొడిని వేసి ఉదయం వడపోసుకొని ఆ నీళ్ళని తాగుతూ ఉండండి. దీంతో ఆ హీట్ తగ్గుతుంది. అలాగే ఉదయం పూట ఈ పొడిని మళ్ళీ ఆ నీళ్ళకి వేసి రాత్రి వడగట్టి ఆ నీళ్ళని తాగుతూ ఉండాలి. ఇక ఇంకొక అద్భుతమైన వైద్యం మీరు సిద్ధం చేసుకోవాల్సింది చల్ల, అంటే మజ్జిగ శరీరాన్ని చల్లబరుస్తుంది. అలాగే అతి మధురం, దీన్ని ఎస్టి మధుకం అంటారు, దీని వేరు. రోజు 1 లేదా 2 సార్లు పూటకి 100 మిల్లీలీటర్ల మజ్జిగకి 1 గ్రాము అతి మధురం పొడిని, అంటే ఒక పావు టీ స్పూన్ అతి మధురం పొడిని కలిపి తీసుకుంటూ ఉండాలి, లోపలికి తాగుతూ ఉండండి. దీంతో ఆ హీట్ అంతా తగ్గుతుంది. ఇంకొక మంచి ఆహార వైద్యం మీరు సిద్ధం చేసుకోవాల్సింది బార్లీ గింజలు, గోధుమ రవ్వ, పాలు, పంచదార, ఇంకా నెయ్యి. బార్లీ గింజల్ని వేయించి మిక్సీలో వేయండి. అలాగే గోధుమ రవ్వను కూడా. ఈ రెండింటి నుంచి మీరు ప్రతిరోజు కూడా దీంతో అంటే 50 బార్లీ గింజల్ని అలాగే గోధుమ రవ్వని రెండింటిని కలిపి ఒక 20 గ్రాముల రవ్వని 100 మిల్లీలీటర్ల పాలకి వేసి ఉడికించండి. దీనికి తగినంత పంచదార కలిపి పాయసంలాగా వండుకొని గోరువెచ్చగా అయినప్పుడు ఒక 10 మిల్లీలీటర్ల నెయ్యి, అంటే దాదాపుగా ఒక 2 టీ స్పూన్ల నెయ్యి కలిపి దీన్ని పాయసం తిన్నట్టు తినండి. మీ శరీరంలో వేడంతా తగ్గుతుంది. ఇంకొక అద్భుతమైన వైద్యం మీరు సిద్ధం చేసుకోవాల్సింది మజ్జిగ, కలబంద గుజ్జు, ఇంకా ఉప్పు. ఇలాగ సిద్ధం చేసుకోండి. రోజుకు ఒకసారి 200 మిల్లీలీటర్ల తాజా మజ్జిగ, అంటే దాదాపుగా ఒక గ్లాస్, 7 సార్లు నీళ్లతో కడిగినటువంటి కలబంద గుజ్జుని మిక్సీలో వేసి తీసినటువంటి రసం, దీన్ని 10 నుంచి 20 మిల్లీలీటర్లు, అలాగే 1 గ్రాము ఉప్పు ఇలా కలిపి తాగుతూ ఉండండి. దీంతో మీకు ఆ హీట్ అంతా తగ్గుతుంది. ఇదేది అయినప్పటికీ ఇబ్బంది పెడతా ఉన్నాయనుకోండి, అప్పుడు మీకు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆయుర్వేద మందులు కూడా చాలా సురక్షితమైనవి. వీటికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఉదాహరణకు శిలాజిత్, ఇది కర్పూర శిలాజిత్తు, గోమూత్ర శిలాజిత్ అని 2 రకాలు. కర్పూర శిలాజిత్ హీట్ని తగ్గించేస్తుంది. శిలాజిత్ భస్మం, దీన్ని ఒక 10 గ్రాములు, పటికి బెల్లం పొడి ఒక 10 గ్రాములు కలిపి సిద్ధం చేసుకోండి. దీన్ని 2 పూట్ల ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి జస్ట్ 250 మిల్లీగ్రాముల ఈ పొడిని అవసరం ఉంటే దీన్ని 500 మిల్లీగ్రాముల వరకు కూడా ఒక 50 మిల్లీలీటర్ల నీళ్ళకి కలిపి తాగాలి. అంటే దాదాపుగా ఒక అరకప్పు
నీళ్ళ కలిపి తాగొచ్చు, లేదా కాచిన పాలకు కూడా కలిపి తాగుతూ ఉండొచ్చు. దీంతో హీట్ తగ్గుతుంది. అలాగే ఇంకోటి హీట్ని తగ్గించే మంచి ఆయుర్వేద ఔషధం చందనాది వటి. దీన్ని 2-3 సార్లు పూటకు మధ్యాహ్నం ఒకసారి, ఉదయం ఒకసారి, రాత్రికి ఒకసారి ఈ మాత్ర మింగి ఒక 10 మిల్లీలీటర్ల చందనాసంతో సమానంగా నీళ్లు కలిపి మింగుతూ ఉండొచ్చు, నీళ్లతో కూడా మింగుతూ ఉండొచ్చు. లేదా చందనాసం, లేదా ఔదుంబర వలేహ్యం, లేదా శారిబాద్యరిష్ట, లేదా ఉసిరాస్వం, ద్రాక్షాస్వం, వీటిలో ఏదో ఒకటి 2 పూట్ల ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఆహారం తర్వాత పూటకి 10-20 మిల్లీలీటర్ల ఔషధాన్ని సమానంగా నీళ్లు కలిపి తీసుకుంటూ ఉంటే హీట్ తగ్గుతుంది. అయినప్పటికీ ఈ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు ఏదన్నా మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నాయా, లైక్ హైపర్ థైరాయిడిజం, డయాబెటిక్ న్యూరోపతిని మీరు హీట్ అనుకుంటున్నారా, లేకపోతే ఇతరత్రా ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయనేది చూసి దాన్ని బట్టి మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాగా ఈ శరీరంలో ఒంట్లో వేడి ఉంటే ఈ ఔషధాలతోటి, ఈ ఇంటి వైద్యాలతోటి ఢీ కొనొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.